వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. నేను చేసిన తప్పుకు నేనే బలవుతున్నా. నాకు జీవితం లేదు. అయితే ఈ సమస్యకు కారణం ఆ బాలిక కుటుంబమే. నన్ను నమ్మించి మోసం చేశారు అని షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఆరుగురిని హత్య చేసే ముందు రోజు అంటే జూలై 10న రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సోమవారం రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటకొచ్చింది. నాకున్న 2.5 ఎకరాలు అమ్ముకున్నా. అందులో సగం ఆ బాలిక కుటుంబానికే ఇచ్చా. అప్పుల పాలయ్యా. ఆ డబ్బులు వారేం చేశారో నాకు తెలియదు. నా పిల్లలకు భూమి లేకుండా పోయింది. పైగా ఎదురు కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలనుకున్నారు. అన్ని విధాలా మోసపోయా. అందుకే ఆ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నా. నాకున్న ఆస్తి మొత్తం పోయింది. నా పిల్లలకు ఏమీ మిగలలేదు. అందుకే నా భార్యను నా పిల్లలను కూడా చంపేశా. నాకు భూమి లేదు. నా శవాన్ని నా తల్లిదండ్రుల భూమిలో పాతిపెట్టొద్దు. అనాథ శవాన్ని ఎలా చేస్తారో అలానే చేయండి అని రాజ్ కుమార్ ఆ వీడియోలో తెలిపాడు. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు. నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా. వాళ్ళు ఏం చేసిరో ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్ కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని నేను ఈ రోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి ఈ నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ వీళ్ళు నలుగురు కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికి కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం నలుగురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను పూరుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకో. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. ఇదిలా ఉండగా నరహంతకుడు రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంబులెన్స్ లో ఉన్న రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, సోదరుడు వెళ్లిపోయారు. పోలీసులు, చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పోస్టుమార్టంలో 3 గంటల జాప్యం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి డ్యూటీలో ఉన్న వైద్యురాలు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. దీంతో 3 గంటల పాటు పోస్టుమార్టం ప్రక్రియ ఆగిపోయింది. వికారాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్లను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి పోస్టుమార్టం చేయించారు పోలీసులు. క్షణికావేశంలో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయం 2 కుటుంబాలను సమూలంగా తుడిచిపెట్టేసింది. ఇక్కడ తప్పు ఎవరు చేశారనే విషయం పక్కన పెడితే 2 కుటుంబాలలోనూ అమాయకులు బలైపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.